రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 62వ వచనము. నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు ఏదైనా ఒక వాగ్దానం చేసినా, ఒక నిబంధన చేసినా, మనతో మాట్లాడినా వాటన్నిటినీ కూడా స్థిరపరిచేటువంటి వాడు. ఎందుకంటే ఆయన అత్యున్నతుడిగా కనబరుచుకునేటువంటి దేవుడు. అన్ని నామముల కంటే పైనామం ఆయనకున్నది. ఆయన మాట తప్పనటువంటి వాడు. ఆయన వాగ్దానం చేస్తే ఏది గతించిపోయినా, ఆకాశము భూమి గతించిపోయినా సరే నా వాక్కు నిత్యము నిలిచి ఉంటుంది. నేను చేసిన ప్రమాణము ఏమాత్రము కూడా నేను తప్పను అని మనకు ప్రమాణం చేసినటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొద్ద నుంచి ఒక నిబంధన గనక మనం పొందుకున్నట్లయితే దానిని ఆయన స్థిరపరుస్తాడు. అందుకే దేవుని ఎదుట నీవు కనిపెట్టుకోవాలి. ఎలాగ ప్రభువా, నా జీవితం ఏమిటి? నీ జీవితమే కాదు, నీ తర్వాతి తరాల జీవితం కూడా నీవు తెలుసుకోవచ్చు. మరి దేవుడు తాను ఒక్కడే దేవుడని సమస్త లోకము తెలుసుకునేటట్లు నా పక్షమున అంతటి గొప్ప కార్యాలు చేయగలడు. మనం చూసినట్లయితే అబ్రహాము మొదలుకొని అబ్రహాముతో దేవుడు నిత్య నిబంధన చేశాడు. చేయటమే కాదు, తర్వాత నీ తరాలు ఎలాగా అవుతాయనేది కూడా తెలియజెప్పాడు. బానిసత్వం 430 సంవత్సరాలు బానిసలు అవుతారు, మరలా అక్కడ గొప్పగా నేను వారిని తీసుకొని వస్తాను అని ముందే చెప్పేశాడు. 4-5 తరాల తర్వాతి సంగతులనే తెలియజెప్పగలిగినటువంటి దేవుడు నీ తరంలో ఏమి జరుగుతుందా అనేది తెలియజెప్పడా? అందుకే నీకు దేవునితో సహవాసము కావాలి. అలాగా దేవుని యొక్క స్నేహితుడిగా మనము మారాలి. అబ్రహామును దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. అదేవిధంగా దావీదుకు చేశాడు. నిత్య నిబంధన చేశాడు. శాశ్వతంగా నీ సింహాసనం ఉంటుంది, రద్దుపరచను, ఎవరిని కొట్టివేయను, వారు తప్పులు పాపాలు చేస్తే శిక్షిస్తానంతే, నా కృపను పూర్తిగా విడిచిపెట్టను. అది నిత్య నిబంధన. దానిని చూచి దావీదు ఎంతో సంతోషించాడు. అందుకే దావీదుని ఏమన్నాడు? హృదయానుసారుడా అన్నాడు. అనుసరించాడు, దేవుని హృదయాన్ని అనుసరించాడు. నువ్వేదైతే అదే చేయి ప్రభువా నా జీవితంలో. దావీదు కప్పుకోలేదు, అన్ని పాపాలు ఒప్పుకున్నాడు. అదేవిధంగా శిక్ష ఎవరి చేతిలో పడాలి? మనుషుల చేతిలోనా, దేవుని చేతిలోనంటే దేవుని చేతిలోనే నేను పడతానన్నాడు దావీదు. హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. ఎలాగ వచ్చింది అది? సహవాసం వల్ల. అందుకే మనము సహవాసం చేస్తే మనకు కూడా ఒక నిత్య నిబంధన దేవుడు చేస్తాడు. అది నీకు, నీ తర్వాత నీ తరాలకు, నీ భవిష్యత్తుకు, సమస్తమునకు ఉపయోగపడుతుంది. కాబట్టి అది నీ యొక్క కుటుంబమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా, నీ యొక్క వృత్తి వ్యాపారమైనా, లేక నీ కుటుంబ జీవితమైనా, నీ సంఘ జీవితమైనా, ఏదైనా సరే నీవు ఒక నిబంధన దేవుని యొద్ద నుంచి పొందుకోవచ్చు. దానిని బట్టి నీవు ఇక ధైర్యంగా ముందుకు కొనసాగవచ్చు. అందుకే దేవుని యొద్ద నుండి పొందుకొనుట అనేది ప్రాముఖ్యము. అది పొందుకోవాలంటే నీవు చేయాల్సింది దేవునితో నిత్య సహవాసము. అప్పుడప్పుడు వారానికి ఒకసారి వెళ్తున్నాను దేవుని మందిరానికి చాలు కాదు. నెలకి 4 మార్లేనా దేవునితో నీవు కలిసేది? మరి దేవుడు ప్రతిరోజు నీకు సమస్తమును అనుగ్రహిస్తున్నాడే. కాబట్టి దేవునితో అనుదిన సహవాసం మనం చేయాలి. ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయనకు మొర్రపెట్టాలి, ఆయనతో సమయాన్ని గడపాలి. దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ సహవాసం ద్వారా మనం కూడా నిత్య నిబంధన పొందుకొని దానిని దేవుడు తప్పక నెరవేరుస్తాడు. కాబట్టి ఆ నెరవేర్పును మనము కన్నులారా చూచుదుము గాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినంతో పాటు నాయన చక్కని వాక్కుతో మమ్మల్ని దర్శించినందుకు మీకే స్తోత్రాలు. అవును తండ్రి, అత్యద్భుతమైనటువంటి దేవుడవు. ఇదిగో నాయన, నీవు యెహోవానని తెలుసుకున్నట్లు మాతో ఏ నిబంధన చేసినా దాన్ని స్థిరపరిచేటువంటి దేవుడవు. ఎందుకంటే స్థిరత్వము లేకపోతే మనిషి జీవితం దేనికి పని చేయదయ్యా. మరి ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉండాలి, ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉండాలి. అయితే స్థిరత్వము మనిషిని అనేకమైన పోరాటాల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మేము కూడా స్థిరపరిచేటువంటి ఆ యొక్క ఆశీర్వాదమును పొందగోరుచున్నాం. దావీదు కొన్ని సంవత్సరాలు యుద్ధం చేశాక స్థిరపరిచావు, అట్లాగా మమ్మల్ని కూడా స్థిరపరిచి నీ యొక్క ఆశీర్వాదంలో నిత్య నిబంధనతో మమ్మల్ని ఆశీర్వదించి నడిపించవలసిందిగా, నీ సహవాసంలో ఎదిగే కృపనివ్వవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.